హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించగా ఐఆర్జీసీ నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మోజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేసింది. ఈ నిబంధనావళిని కొత్త ఆర్డర్గా అభివర్ణించిన ఐఆర్జీసీ ఇవి కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. మరోవైపు హార్మోజ్ జలసంధిని తెరిచామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చేసిన ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఉన్న పలు మీడియా సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రకటనల ప్రకారం హార్మోజ్ను మూసివేసే ఉంచాలని మెహర్ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికాతో బలంగా చర్చలు జరపాలంటే హార్మోజ్ ఒక కీలక సాధనమని అభిప్రాయపడింది. అరాక్చి ప్రకటన అనవసర గందరగోళాన్ని సృష్టించిందని తస్నిం వార్తా సంస్థ తెలిపింది. ఎక్స్లో ఆయన చేసిన పోస్టు అసంపూర్ణంగా లోపభూయిష్టంగా ఉందని విమర్శించింది.